గుండె నిండా గుడిగంటలు సీరియల్లో శుక్రవారం నాడు డైటీషియన్ను తీసుకొస్తాడు మనోజ్. సున్నితలానే అని ఆవిడ వచ్చి వారానికి 8,000 అవుతాయని కొన్ని సరుకుల్ని డైట్ లిస్ట్ను ఇచ్చి వెళ్తుంది. ఒక్కొక్కరికి వండాలంటే 300 ఇవ్వాల్సిందే అని మీనా అంటుంది. అత్తయ్యకి మాత్రం ఫ్రీగానే వండి పెడతాను అని రోహిణి మనోజ్లకి కౌంటర్ వేస్తుంది మీనా. కామాక్షి ఇంట్లో చింతామణిని ప్రభావతిని చూసి మీనా స్వీట్ వార్నింగ్ ఇస్తుంది. ఇక మీనా జరిగిందంతా కూడా శృతికి చెప్పుకొని బాధపడుతుంది. రోహిణికి అన్యాయం జరుగుతోంది. మీ అన్నయ్య మనోజ్ పైకి కనిపించేంత అమాయకుడైతే కాదు. చాటుగా పిల్లాన్ని కని ప్రయేష్ని విదేశాల్లో పెట్టి కొడుకుని అమ్మమ్మ దగ్గర పెట్టి చదివిస్తున్నాడు. ఇదంతా రోహిణికి తెలిస్తే ఏం జరుగుతుందో ఏమో. మీ అన్నయ్యని మాత్రం వదిలిపెట్టకూడదు అని మీనా అమాయకంగా అంటుంది. వాడికి అంత సీన్ లేదు అని బాలు చెబుతున్నా వినదు. సరే, సాక్ష్యాలు ఆధారాలు దొరికే వరకు మనం దీన్ని సీక్రెట్ గానే ఉంచుదామని మీనాతో బాలు అంటాడు. ఇక ఉదయాన్నే ప్రభావతి కోసం సునీత అనే డైటిషియన్ను మనోజ్ ఇంటికి తీసుకొస్తాడు. ప్రభావతి తాగుతున్న కాఫీని లాగేస్తుంది సునీత. మీరు ఏం దాచకుండా అన్నీ చెప్పాలని సునీత అంటుంది. అన్నీ చెప్పాలా? ఎన్ని లక్షలు ఎప్పుడెప్పుడు మింగారో అన్నీ చెప్పాలా అని బాలు కౌంటర్లు వేస్తాడు. అడిగింది ఇంటి గురించి కాదండి, ఒంటి గురించి అని బాలుని ఆపుతుంది మీనా. 1/2 కిలో కంటే ఎక్కువ, 1/2 కిలో కంటే తక్కువ చికెన్ తింటుందని బాలు అంటాడు. దీంతో ప్రభావతి ఆపరా అని అరిచేస్తుంది. సరే, ఈ డైట్ ఫాలో అవ్వండి అని లిస్ట్ ఇస్తుంది. వారానికి 8,000 అని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. వారానికి 1,000 అంటే రోజుకి 1,100. మా మనోజ్ గాడు ఇస్తాడు తీసుకోండి అని బాలు కౌంటర్లు వేస్తాడు. మీరే ప్రిపేర్ చేస్తే ఎంత తీసుకుంటారు అని మీనా అడుగుతుంది. 300 అని చెబుతుంది. నువ్వు 500 తీసుకో మీనా అని బాలు అంటాడు. రవి, నువ్వైతే ఎంత తీసుకుంటావురా అని బాలు అడుగుతాడు. 1,000 అని రవి అంటాడు. నువ్వు 500 తీసుకోవడంలో తప్పులేదు. 500 ఇస్తేనే వంట చేస్తుంది అని బాలు అంటాడు. అయితే పార్లర్ అమ్మ చేసుకుంటుందిలే అని బాలు అంటాడు. నాకు పని లేదా అని రోహిణి అంటుంది. మాకు మాత్రం పని లేదా అని బాలు మీనా అంటారు. మీనా ఇంటి పని బిజినెస్ అన్నీ చేసుకుంటోంది అని సత్యం అంటాడు. మీరు ఊరుకోండి, ఇక నేను సన్నగా అవుతాను అని ప్రభావతి ఊహించుకుంటుంది. ముందు వెళ్ళి మనం సరుకులు తెచ్చుకుందాం పదరా అని ప్రభావతి అంటుంది. సరే అమ్మా అని మనోజ్ అంటాడు. నేను తీసుకొస్తానులేండి అని మీనా అంటుంది. పూలు తీసుకుని అరుణ్ ఇంటికి వస్తుంది సుమతి. డబ్బులు తీసుకో, మా వాడికి ఇలా ఫ్రీగా తీసుకోవడం నచ్చదు అని రాజేశ్వరి అంటుంది. ఏ బట్టలు ఉతకాలిరా అని అరుణ్ను రాజేశ్వరి అడుగుతుంది. ఆ హ్యాంగర్కి ఉన్న షర్టు మాత్రం వద్దు అని అంటాడు. ఓ రౌడీతో మా అరుణ్కి రోజు గొడవ అవుతోందని సుమతికి చెబుతుంది రాజేశ్వరి. పోలీసోడితోనే గొడవ పెట్టుకుంటున్నాడా అని సుమతి అంటుంది. టైం వస్తుంది, వాడి సంగతి చెప్తాను అని అరుణ్ అంటాడు. వాణ్ణి మాత్రం వదిలిపెట్టను అని అరుణ్ అంటే, వదిలేయండి, మీ పని మీరు చూసుకోండి అని సుమతి అంటుంది. చింతామణి స్టెప్పులు సరిగ్గా వేయదు. దీంతో కామాక్షి ప్రభావతి తిడతారు. మీనా కోసం ఇక్కడ ఉంటున్నాను కానీ నాకు ఈ కర్మ ఎందుకు అని చింతామణి లోపల అనుకుంటుంది. మా వదినకు పెద్ద కోడలంటేనే ఇష్టం, లక్షలు తీసుకొస్తుందని అనుకుంటుంది. లక్ష చేతిలో పెడితే మీనా కూడా నచ్చుతుందిలే అని ప్రభావతికి కౌంటర్లు వేస్తుంది కామాక్షి. పేదింటిది, అదంటేనే నాకు నచ్చదు అని మీనా గురించి ప్రభావతి చెబుతుంది. అయితే నా పని నీ ద్వారానే సులువుగా అవుతుంది. మీనా బ్రతుకు మీద కూడా దెబ్బ కొడతా అని చింతామణి అనుకుంటుంది. చింతామణిని ప్రభావతిని ఒక్కటిగా చూసి మీనా షాక్ అవుతుంది. కామాక్షి ఒకరినొకరికి పరిచయం చేస్తుంది. మాకు తెలుసు అని ఇద్దరు అంటారు. అవును కదా అని కామాక్షి అనుకుంటుంది. నా శిష్యురాల్ని పరిచయం చేయాల్సిన పని లేదు అని ప్రభావతి అంటుంది. ఎవరు ఎవరికి ఏం నేర్పిస్తున్నారు, ఎవరు ఎవరికి గురువులు శిష్యులు అని మీనా కౌంటర్లు వేస్తుంది. చీమలు పెట్టిన పుట్టలో పాములు వస్తాయన్నట్లుగా ఉంది. జాగ్రత్తగా కామాక్షి పిన్ని గారు అని మీనా అంటుంది. ఏంటి, మమ్మల్ని పాములు అంటున్నావా అని చింతామణి అంటుంది. పాముల్ని మొక్కుతారు మీరు, వానపాములు. నటరాజ నాట్య నిలయంలోకి అడ్డగాడిదలు వస్తున్నాయి, అది గుర్తించడం లేదు. ఏదో ఒకరోజు మిమ్మల్ని తన్నేసిపోతాయని చింతామణి ప్రభావతికి కౌంటర్లు వేస్తుంది మీనా. నన్ను అంత మాట అంటావా, నీకెంత పొగరు అని చింతామణి అంటుంది. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఇంటింటికి తిరిగి పూలు అమ్మేదానివి, నీకు అదే ఎక్కువ, నీకు ఆమెతో పోటీ ఏంటి అని మీనాని అంటుంది ప్రభావతి. ఆవిడ మా అత్తగారు కాబట్టి నేను కాస్త అణిగిమణిగి ఉంటాను, లేదంటే ఆవిడ్ని కూడా నిన్ను పరిగెత్తించినట్లు పరిగెత్తిస్తాను. నన్ను దించడానికి మీ ఇద్దరూ జట్టు కట్టినా నాకేం కాదు, నాకు నా భర్త అండగా ఉంటాడు. ఇంట్లోనే శత్రువు ఉంటే నాకే మంచిది, ఇంకా జాగ్రత్తగా ఉంటాను. మీ ఇద్దరూ కలిసినా నన్ను ఆపలేరు, నా ఎదుగుదలను ఆపలేరు. నన్ను ఆపడమే పనిగా పెట్టుకుంటే నీ పని కూడా పోతుంది. అయినా డాన్స్ నేర్చుకో, నిన్ను పక్క రాష్ట్రానికి తరిమిస్తే అక్కడ డాన్స్ క్లాసులు చెబుతూ సంపాదించుకో అని చింతామణికి వార్నింగ్ ఇస్తుంది మీనా. వంటగదిలో మీనా పరధ్యానంలో ఉంటే శృతి వస్తుంది. ప్రభావతి చింతామణి కలిసిన విషయం చేయి నొప్పి అంటూ ఆడిన నాటకం గురించి శృతికి మీనా చెబుతుంది. అలాంటి వాళ్లతో కలిసి నన్ను ఇలా చేసిందని బాధగా అనిపిస్తోందని ప్రభావతి గురించి చెబుతూ మీనా బాధపడుతుంది. ఇదంతా మా ఆయనకు చెప్తే మళ్ళీ గొడవ అవుతుంది, నా బాధను తగ్గించుకునేందుకు నీతో చెప్పా, నువ్వు కూడా మర్చిపో అని మీనా అంటుంది. నేను మాత్రం అత్తయ్యని అంత ఈజీగా వదిలిపెట్టను అని శృతి లోపల అనుకుంటుంది.
మీనాకి తెలియకుండా బాలు ఓ చిట్టి వేస్తుంటాడు. ఏంట్రా మీనా చెల్లికి తెలియకుండా నువ్వు చిట్టి వేస్తున్నావా అని రాజేష్ అడుగుతుంటాడు. అవునరా, మీనాకి చెప్తే ఏదైనా అవసరం వస్తే ఆ డబ్బులు కూడా వాడేస్తుంటుంది. అందుకే మీనాకి తెలియకుండా చిట్టీలు వేస్తున్నా. ఆ డబ్బులు రాగానే మీనాకి ఓ బంగారు తాళి కొని మెడలో వేయాలి. అసలే ఇప్పటికీ పసుపు తాడుతోనే సర్దుకుంటోంది. తనకి కొనాలని అనుకున్నప్పుడల్లా ఏదో ఒక సమస్య వస్తోంది. డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఈసారి మాత్రం కొనాల్సిందేరా అని బాలు చెప్తాడు.